అలాంటప్పుడు ఇవాళ కొత్తగా వచ్చి నేను డెవలప్ చేస్తాను, ప్రజల జీవితాలు మారుతాను ఆ రీజియన్లో అంటే ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. చాలా కొత్త స్టేట్మెంట్ అది. అంటే మనకు పాత అయినప్పటికీ ఆయన కొత్తది. అంటే ఉన్న పలంగా ఎలక్షన్లు పెడితే మీకు మావిగన్ క్యాపిటల్ సిటీ కావాలనుకుంటే వైసీపీ కోటేయండి, ఉన్నటువంటి అమరావతి కావాలనుకుంటే సగం వదిలేసి అక్కడ వాళ్ళకు ఓటేయండి అని చెప్పేసి టీడీపీ అని అంటున్నారు. అసలు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? నిన్న పొద్దున సింగపూర్ అయినా వచ్చాడు. రీసెంట్ గా 2 రోజుల నుంచి తిరుగుతున్నాడు, స్టేడియం దగ్గర అన్ని తిరుగుతున్నాడు. ఈ రోజు మార్నింగ్ జగన్ గారిని కలిసాడు. జగన్ గారిని ఎందుకు కలిసాడో మాకు అర్థం కాల. ఆయన గట్టిగా చెప్పినట్టున్నాడు జగన్ గారికి అర్థం అయ్యేటట్టు, కాబట్టి మూమెంట్ అనేది మార్చేసాడు. మరి అమరావతి అంటే బాగోలే అని చెప్పేసి మావిగన్ పట్టుకున్నాడు. మావిగన్ అంటే ఏంటి జగన్ గారు తెలుసుకోవాలి. అది తెలుసుకునే రోజులు కూడా వస్తాయి. రేపు 29లో ఓడిపోతారు కదా, అప్పుడు తెలుసుకుంటారు. అరే నాయన మావిగన్ అన్న అమరావతి అన్న ఒకటే, ఏం తేడా లేదు. నేను 3 రాజధానులని రాష్ట్రాన్ని నాశనం చేశాను, బంగారం లాంటి 5 సంవత్సరాలు నరకం చూపించాను జనానికి అని ఇప్పటికీ అర్థమైంది ఆయనకి. అందుకే రీసెంట్ గా సార్ వైజాగ్ ఏమైంది అనగానే మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. చూసావా, వైజాగ్ అనేది ఒక అభివృద్ధి చెందిందన్న. నువ్వు పుట్టన కాడి నుంచి అభివృద్ధి చెందిన గ్రామం, అది సిటీ. అది నువ్వు దానిని అభివృద్ధి చేసేది ఏంది? కేంద్రం నుంచి కానీ వచ్చే ఆదాయం కానీ నువ్వు కొత్త సిటీ తయారు చేయి, నిన్ను గర్వంగా చెప్పుకుంటారు. నువ్వు మళ్ళీ ఆడబెట్టి జనానికి పనికి మాలి అని ఇచ్చి సోమర్పతులు చేస్తానంటే ఎవరు స్వాగతిస్తాడు? అదే దెబ్బ నీకు తగిలింది. గతంలో 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అమరావతి బిల్లుకి ఆయన కూడా సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అది వద్దు 3 రాజధానులు అన్నారు, అది పోయింది. ఇప్పుడు వీళ్ళు అమరావతిని డెవలప్మెంట్ చేస్తా ఉంటే వచ్చి మావిగన్ అంటున్నారు. అసలు ఆయనకు ఒక స్టాండ్ ఉందంటారా? లేదనే కదా, పూర్తిగా తెలియదనే కదా. ఇప్పుడు పూర్తిగా ఆయనకి రాజధాని అంటే ఏంది? రాజ్యాంగంలోనే రాజధాని లేదంటాడు. మరి రాజధాని లేకపోతే ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు. ఒక ఎమ్మెల్యేకి జాబ్ వచ్చింది, ఎమ్మెల్యేకి వచ్చాడు, ఆయన తీసుకెళ్లి ఆడో దేశంలో పెడతాడు. రాజధాని ఉందనుకో ఆడ పెడతాడు. ఆయన కొద్ది 10 మందిని తయారు చేసుకుంటాడు, రెడీగా రాజ్యం వెళ్తానికి ఉంటది. మరి అది ఇప్పుడు నీకు వెలిగింది బొరకే. అదే అంటుంది, ఇప్పుడు వెలిగింది నీకు బొరకే. కానీ చాలా సంతోషం. ఈ రోజు నుంచి మాత్రం జగన్ గారిని ఏమి అనకూడదని కూడా డిసైడ్ అయ్యాను నేను. ఎందుకంటే ఒక మంచి మాట వచ్చింది నోట్లో నుంచి ఎన్నాళ్ళకి, అది ఒకటి హ్యాపీ అనిపించింది. అది చాలా హ్యాపీ అనిపించింది. మధ్యాహ్నం నుంచి మావిగన్ అని ఇంగ్లీష్ లో డైలాగ్ వేసిన గాడే బా దిగొచ్చాడు పోరా అనుకున్నా. జస్ట్ అన్నా ఈయన అన్న 3 రాజధానులకి 5 సంవత్సరాలు రాష్ట్రం నలిగిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల డిఫరెన్స్ అంతే. 4 గంటలకు కొట్టుకో ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఈ రోజు 3 నుంచి 4 టైంలో 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఎంతో తెలుసా డిఫరెన్స్? 10 లక్షలు. ఎంత బాధేసింది చెప్పు. 5 సంవత్సరాలు నువ్వు వెనక్కి లాగేసావు, రియల్ ఎస్టేట్ లాగేసావు, దాని మీద ఉన్నవాళ్ళు ఎంత బాధపడ్డారు. మరి అంత రాజకీయ నాయకులందరూ ఒకటే అన్న ఫీలింగ్ అయితే నాకు ఈ రోజు కలిగింది. ఎట్టకేలకి ఈయనలో మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాలి. 29 దెబ్బకు కూడా ఇంకా మారతాడు మనిషి అనే నమ్మకం అయితే ఈ రోజు మాకు కలిగింది. ఇప్పుడు ఓన్లీ అమరావతి అని కాదు, ఓన్లీ ఆంధ్రాని కాదు, ఏ రాష్ట్రానికైనా కూడా ఒక క్యాపిటల్ సిటీ అంటే ఏంటి, రాష్ట్రం అంతా కూడా డెవలప్మెంట్ కావడానికి దాన్ని ఒక సోర్స్ గా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ గా ఉపయోగించుకుంటారు. మరి ఇప్పుడు అమరావతి కానీ మావిగన్ ప్లేస్ లకు కానీ ఏమంత కిలోమీటర్ల దూరం అయితే లేదు. మరి అమరావతి ప్లేస్ డెవలప్మెంట్ అవుతే ఈ మావిగన్ డెవలప్మెంట్ కాకుండా ఉంటుంది అనుకోవచ్చు. అదే కదా ఆయనకి అదే తెలియట్లా. జూబ్లీహిల్స్ ఉంది, చుట్టూ ఎన్ని? హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఒక్కటేనా? చుట్టూ 4 జిల్లాలు, 5 జిల్లాలు, 15 నియోజకవర్గాలు హైదరాబాద్. మరి అటు గుంటూరు, విజయవాడ నీకు ఇంకా ఎక్కువ ఉన్నాయి. మరి నీకు ఆ చుట్టూ నువ్వు అమరావతిలో నచ్చలేదు, రైతుల భూములు వేసావంట, నువ్వు పక్కన కట్టు. నువ్వు ఆ రోజే స్వాగతించావు. అమరావతికి నాకు ఎటువంటి అడ్డంకి లేదు, అంతమంది రైతులు ఇచ్చారా అంటే ఇచ్చారు. ఆయన నమ్మి ఆయన ఇల్లు కట్టాడు బ్రహ్మాండంగా కట్ట పక్కనే. అది కాలువ కట్ట, మెడ్రాస్ కాలువ అంటారు, కట్ట పక్కనే ఇల్లు కట్టాడు. ఇంద్రభవనం వేలు 5 సంవత్సరాలు మేము చూడలేకపోయాం. అన్ని కంచెలు కట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆ కంచెలన్నీ బీకేశారు కదా మొన్న, వెళ్ళి చూస్తే ఇంద్రభవనం ఏది. చాలా హ్యాపీ అనిపించింది మాకు. మరి అట్లాంటి నువ్వు ఇంద్రభవనం కట్టుకుని కూడా రైతులయ్యా, రైతులు రాజధాని అంటే ఎంత పేరు వచ్చింది నీకు. మరి ఇప్పుడు దేశం మొత్తం చూస్తుంది అమరావతి వైపు. నిన్న ఒక స్టేడియం ఓపెన్ అయింది, చూసావా రాత్రి? మరి మంగళగిరి స్టేడియం ఏ రోజైనా అంతమందిని చూసావు నువ్వు? అది ఒక్కటి చాలు ఉదాహరణ నీకు. నువ్వు ఇంకా మారాలనేదే మేము కోరుకుంటున్నాం. కన్నాసిల మాటలు నమ్మద్దు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నారు సైకో బ్యాచ్, నిన్ను అనకూడదు. నువ్వు కాయ వాళ్ళ నుంచి ఆ చుట్టూ ఉన్నారు చూసా, వాళ్ళ మాటలు విని నువ్వు ఇంకా చెడిపోవద్దు. సలహాదారులను తీసేసావని మాకు అర్థమైపోయింది ఈ రోజుతో. ఆడొచ్చి సింగపూర్ రోడ్ వచ్చి నిన్ను కలవటము, నువ్వు సలహాదారులను తీసేసి మావిగన్ ఇంగ్లీష్ లో సినిమా డైలాగ్ వేయటంతో మాకు అర్థమైపోయింది. ఇదే కొనసాగితే 34కి అవకాశం ఉండేది. 54 అనుకున్నా, 34కి అవకాశం ఉండేదని నేను అనుకుంటున్నాను. నేను తీసుకుంటున్నా.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడటం, మరి సలహా ఎవరిచ్చారో ఏంటో తెలియదు. ఒకవేళ ఆయన నియంతగా వ్యవహరిస్తాడు, ఆయనే ఇది రిలీజ్ చేశాడేమో తెలియదు. కానీ నేను ఆహ్వానిస్తున్నా. ఫస్ట్ టైం మీకు నమస్తే కూడా పెడుతున్నా. నా లైఫ్లో దేవుడు కూడా దండం పెట్టినాం. ఎందుకంటే ఇంత మేధావితనం మీకు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మా విజన్ ఏంటది, మచిలీపట్నం, విజయవాడ, అవి తీసే దాన్ని ఆయన పెట్టిన పార్టీ మా జగన్. నాకు తెలుసు నువ్వు పెట్టింది ఏంటంటే, నువ్వు కూడా అన్నావు ఒకప్పుడు మళ్ళీ జగన్ అని పేరు పెట్టుకున్నాడు అంటావేమో అనుకుని. అసలు రాష్ట్రానికి రాజధానే వద్దన్నావు, రాజ్యాంగంలో కూడా లేదన్నావు. ఎప్పుడన్నావు? నువ్వు అమరావతి రాజధాని అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు సాక్షిగా, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులు సమక్షంలో సంతకం పెట్టావు. నువ్వు అంగీకరిస్తానని చెప్పేసి అంగీకరించావు. తర్వాత నీ గవర్నమెంట్ రాగానే 3 ముక్కలాట మొదలుపెట్టావు. 3 రాజధానులు ఏంటి? విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. ఏం చేసావు? చేసావా 3 రాజధానులు? నువ్వు చెయ్యాలి అనుకుంటే 5 ఏళ్లలో చేసేయాలి. నువ్వు అనుకున్నది అయిపోద్ది, చేయలేకపోయావు. ఆ తర్వాత రాష్ట్రానికి రాజధాని అనవసరం అన్నావు. మళ్ళీ ఇప్పుడు మా జగన్ అనేది మొదలు పెట్టావు. ఎందుకు మా జగను? ఒక్కసారి అర్థం చేసుకో. మా జగన్ అనేది మా జగన్ అనేది ఎక్కడుంది? అమరావతి పరిధిలోనే ఉంది. నువ్వు పెట్టిన పార్టీ పేరు అమరావతి పరిధిలోనే ఉంది. నీ రాజధాని పేరు గుంటూరు అటు, విజయవాడ ఇటు, అమరావతి ఒక 80 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అమరావతి. ఇది విశాఖ మచిలీపట్నం. అట్లాంటిది నువ్వు ఇంకా చేయటం ఏంటి? ఆల్రెడీ అది అమరావతి రాజధానే. తెలీదా జగన్ గారు? ఏంటి మీరు చిన్నపిల్లల్లాగా? చిన్న పిల్లలకు కూడా తెలిసిపోతుంది, రేపో పాప పోయే ముసలోళ్ళకు కూడా తెలిసిపోతుంది రాజకీయం. మీరు ఒక ఎక్స్ సీఎం మళ్ళీ నెక్స్ట్ సీఎం కావాలని చూస్తున్నారు. అట్లాంటి మీరు కూడా తెలుసుకోలేకపోతే ఏంటి అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు అమరావతి అనేది ఇప్పుడు వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది కాదు, ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఆంధ్ర ప్రజల యొక్క కళ అది, అమరావతి క్యాపిటల్ సిటీ కావాలి అని చెప్పి. అవును. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు అమరావతికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు అది కూడా పోయి ఇప్పుడు మావిగన్ అంటున్నారు. అంటే ఆయనకు ఒక స్టాండ్ అనేది ఉందంటారా ఈ యొక్క రాజధాని? ఇప్పుడు అదే చెప్తున్నా నేను. చిన్న పిల్లోడికి, పుట్టిన పిల్లోడికి, పోయే ముసలోడు కూడా తెలిసిపోతుంది రాజకీయం. మరి ఈయనకు ఎందుకో మాట్లాడదాం రాదు. మరి ఈయన గైడెన్స్ తప్పిస్తున్నారు, లేకపోతే ఈయన యొక్క రాజకీయాన్ని భూస్థాపితం చేయాలని చూస్తున్నారా ఎవరో కానీ. ఇది చాలా క్లారిటీ లేని విషయాలు. ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పిన 3 పేర్లు కూడా అమరావతి రాజధానిలోనే ఉన్నాయి జగన్ గారు. తెలుసుకోండి మీరు. ఇంకా నువ్వు కొత్తగా చేసేది ఉంది. మళ్ళీ అజెండా, దానికి ఒక పేరు. ఆ అజెండాతో 2029లో నేను వస్తానంటున్నాను. ఇంకా నువ్వు రావాల్సిన పని లేదు, ఆల్రెడీ అది ఫిక్స్ అయిపోయింది. ఇలాంటి మీరు డైవర్స్ పాలసీ చేస్తారు, చేయకండి. రోజుకోటి గవర్నమెంట్ ని డిస్టర్బ్ చేయాల్సి వస్తున్నాం. అంతేగాని గవర్నమెంట్ చేత పనులు చేయించండి. ప్రజలకి విధ్వంసాలు సృష్టించడం పక్కన పెట్టి ప్రజా కార్యక్రమాలు చేయండి. ప్రజలకు ఏమన్నా హెల్ప్ చేసే పనులు ప్రభుత్వాన్ని అడిగి చేపించండి. అట్లాంటిది లేకుండా నువ్వు ఇలా చేయటం ఇది కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ గొడవలు చేయటం, ఒకరోజు సాయి కృష్ణ అని ఆ కాపుల్ని డైవర్ట్ చేసేసి పాలసీ, కాపుల చేత విజయనగరం దగ్గర ఒక మీటింగు, రాజమండ్రిలో ఒక మీటింగు, ఇలాంటి మానుకో నువ్వు. సాయి కృష్ణ అది చిన్నదే, వాడు పెద్ద రౌడీ షీటర్ అంట. ఏది పోక్సో కేసులు ఉన్నాయంట, 25-30 కేసులు ఉన్నాయంట. వాడిని పట్టుకుని పసిపిల్లోడు పాపం 23 ఏళ్ళు పసిపిల్లోడా? ఏంది నువ్వు ఎన్ని చేసావు? నువ్వు నిర్దాక్షిణంగా 12-13 ఏళ్ళు ఉన్న పిల్లగాడిని తగలెట్టేశారు మీరు. ఇలాంటి చెప్పాలంటే మీది చాలా ఉన్నాయి. అసలు నువ్వే పెద్దది. ఇప్పుడు చిన్న తండ్రి విషయంలో మాట్లాడలా, చిన్నాన్న విషయంలో 5 ఏళ్ళు నీ రాజకీయంలో ఉన్నావు. చిన్నాన్న విషయం కేసు తేల్చావా నువ్వు? చిన్నాన్న చంపేశారన్నావు, చంద్రబాబు నాయుడు చంపించాడని రాజకీయాల్లోకి వచ్చేసావు. కానీ ఎవరు చంపాడో తెలుసు. దాన్ని ఏమైనా పరిష్కారం చేసావా? దాని గురించి మాట్లాడావా? ఏం లేదు. అర్థమైందా? నువ్వు మీది ఏంటంటే బ్రిటిష్ పాలసీ, బ్రిటిష్ వాళ్ళ సంతతికి సంబంధించిన వాళ్ళు మీరు. అక్కడిని ఈ డివైడింగ్ పాలసీలు ఎట్లా అంటే ఎప్పటికప్పుడు విడదీసి పరిపాలించు. ఓకే సార్, లాస్ట్ గా ఒక మాటలో చెప్పండి, ఈ స్టేట్మెంట్ అనేది అంటే అందరికి నచ్చే విధంగా ఉందా? కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళకైనా ఒక మాట. అస్సలు ఎవరికి నచ్చదు, అది రాంగు. ఆ డిసిషనే రాంగు. అర్థమైందా? పెద్ద రాంగు. మీకు చెప్పాలంటే ఇప్పుడు మీరందరూ దోసుకున్నారు. మీ పరిపాలనలో మంత్రులు
వేల కోట్లు దోసుకున్నారు. అవి లెక్కలు చెప్పాలి. లెక్కలు చెప్పుకోకుండా ప్రభుత్వం మీద రోజు ఏదో ఒక రాయేయాలని మీ ప్లాను. అది నాకు తెలుసు, అర్థమైందా? ఎందుకంటే మీరు ఒక్కొక్కడు రేపొద్దున సువ్వలు లెక్క పెట్టిన పరిస్థితి వస్తుంది, చిప్పకూడు తినే పరిస్థితి వస్తుంది. నువ్వు జైలుకి వెళ్ళినా, నీ టీముగా జైలుకి వెళ్ళినా ఇడిపించడానికి కూడా జగనన్న ఇరిసిన బాణం అని చెప్పిన చరిమలా కూడా రాదు. అది గుర్తు పెట్టుకోండి. కొంచెం పరిపాలనా వ్యవహారాలు పక్కన పెట్టుకోకుండా వాళ్ళని చేయనివ్వండి. మీరు మూసుకోండి కొన్నాళ్ళు. సపోర్ట్ అంటే నాది ఆంధ్రానే, గుంటూరు నుంచి. సో మేబీ బెటర్ అనేమో మావిగన్ కూడా, ఎందుకంటే జగన్ వచ్చినప్పుడు ఏమో ఆ మచిలీపట్నం టు గుంటూరు డెవలప్ అయింది, చంద్రబాబు ఉన్నప్పుడు ఏమో అమరావతి డెవలప్ అయింది. సో వాళ్ళు కొట్టుకు వచ్చినా కనీసం ప్రజలను ఇబ్బంది పడకుంటే చాలు. అంటే అన్న ఇప్పుడు ఇక్కడ పార్టీలు విషయం పక్కన పెడితే కాసేపు, ఇప్పుడు ఈ అమరావతి అనేది కొత్తగా అన్నది కాదు, ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి ప్రజల యొక్క కళ అది. సో ఆల్రెడీ ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేశారు, కొద్ది గొప్ప పనులు స్టార్ట్ చేశారు. అందరం కలిసి దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా మావిగన్ అంటే దీన్ని స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది ఎప్పటికి పూర్తవుతుంది? అసలు మావిగన్ అంటే ఏంటి భయ్యా? అది కట్టడానికి ఏముంది? ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, రహదారి పక్కన బిల్డింగ్ కట్టుకుంటా పోదాం అన్నాడు. జగన్ గారి కట్టడం అనేది ఆయనకి తెలియని పని. ఆయనకి తెలిసిందల్లా ఏంటంటే అప్పులు చేసుకొచ్చి డబ్బులు పంచడం, ఒకవేళ అప్పు దొరకని రోజున ఏదన్నా ప్రభుత్వ ఆస్తులు అప్పు తనఖా పెట్టి డబ్బులు పంచడం, అంతకుమించి ఆయనకి కట్టడం బిల్ చేయడం అనేది ఆయనకి తెలియని విషయం. సో అలాంటి ఆయన మావిగన్ కడతాను, నేను రహదారి పక్కన బిల్డింగ్లు కడతాను అంటే నాకు తెలిసి ఏ ఆంధ్ర సిటిజన్ కూడా నమ్మడు దాన్ని. సో ఆయనకి అంత నాలెడ్జ్ లేదు. సో అదే పొలిటీషియన్గా ఫ్యాక్షనిస్ట్గా నాలెడ్జ్ ఉండొచ్చాము, కానీ ఒక పరిపాలకుడుగా అయితే నాలెడ్జ్ లేదు ఆయనకి. అది మాకు గత 5 yearsలో అర్థమైంది. సో చూద్దాం, నెక్స్ట్ ఆయన తెలుసుకున్నాడు కదా. సో ప్రజలు డిసైడ్ అవ్వాలి మావిగన్న అమరావతి అనేది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ అమరావతి బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే చంద్రబాబు ఇది పరీక్ష. సో ఆయన కనుక అమరావతిని నెక్స్ట్ 3 yearsలో బిల్డ్ చేయగలిగితేనే ఆయనకి అవకాశం ఉంటుంది నెక్స్ట్ టర్మ్. లేదు అంటే మళ్ళీ మొదటికే వచ్చింది, మళ్ళీ బిల్డింగ్ కొట్టుకోవడమే. మరి ఆ నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది అనుకోవచ్చా మీ ఒపీనియన్? అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బేస్ చేసుకుంటే ఖచ్చితంగా జరిగిద్దనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక పక్క అమరావతిని కడుతున్నారు, అదేవిధంగా మీరు రాష్ట్ర నలుమూలలా కూడా సమ్ కంపెనీలు వస్తున్నాయి, కడుతున్నారు, ఏదో ఒక దగ్గర కడతానే ఉంది. సో అంటే అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మంచి కంపెనీ వచ్చినట్టు కానీ వాళ్ళని డెవలప్మెంట్ జరిగినట్టుగా కానీ సంక్షేమ పథకాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అవును, అదే కదా. సో అది కాదనే, రెండు ఉండాలనే కదా ప్రజలు ఇప్పుడు కోరుకుంది. సో ఒక కంపెనీ వచ్చినట్టు కానీ ఏమీ మనకు తెలియదు. బట్ ఇప్పుడు ఒక పక్క సంక్షేమం ఇస్తానే డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంది కదా. సో అలాంటప్పుడు ఇంకా అది అండ్ దట్టు ప్రజలు ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని, ఒక నమ్మకమైన క్యాండిడేట్ని, ఒక సుస్థిర పాలనని కోరుకుంటారు. సో ఇవాళకి ఇవాళ ఒక మాట, రేపటికి ఒక మాట చెప్పి సో రేపటి రోజున పరిస్థితి ఎంత అని మళ్ళీ మొదటికి రావాలని ఎవరు కోరుకోరు కదా. సో లెట్ ఇట్ గో. అమరావతి కంటిన్యూ అయితే మంచిది. సో అమరావతి ప్రజలకి న్యాయం జరిగిద్ది, ఆ రీజన్ ప్రజలకు న్యాయం జరిగిద్ది, రాష్ట్రానికి ఒక మంచి గ్రీన్ ఫీల్డ్ సిటీ వచ్చింది. సో చెప్పుకోవడానికి ఆంధ్ర సిటిజన్కి అమరావతి అనేది గొప్పగా బాగా కట్టారనేటువంటి భవిష్యత్తులో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మన 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు అప్పుడు అమరావతి బిల్లుకి ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఈవెన్ నేను అక్కడ ఇల్లు కట్టుకుంటా అని చెప్పేసి కూడా మాట చెప్పారు. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఓకే, కరోనా వచ్చి ఆయనకు పాసిబుల్ కాలేదేమో అనుకుంటే, సో ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆ 3 రాజధానులు కాదు మళ్ళీ మావిగన్ అంటున్నారు. అంటే ఆయన ఒక స్టాండ్ ఒకటి అది కాదండి. ఆయనకి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇది మావిగన్ చేసుకొస్తే ఆ 3 regions పీపుల్ డెవలప్ అవుతారని అంటున్నాడు. బట్ ఆయన నిజానికి ప్రజల్ని డెవలప్ చేద్దామనో ప్రజల జీవితాలను మారుద్దామనే ఉద్దేశం ఆయనకి ఏ విధంగానూ లేదు. కేవలం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండాలి. సో చంద్రబాబు చేసిన పనులను మనం వ్యతిరేకించాలి, అంత మించి ఆయనకి ప్రత్యేకమైన ఎజెండా ఏం లేదు. సో ప్రజల అంత డెవలప్ చేద్దామన్న ఆసక్తి ఉన్నాడైతే లాస్ట్ 5 yearsలో ఎంతో డెవలప్ చేసి ఉండేవాడు. అతని యొక్క ఫోకస్ ఎప్పటికి కూడా ప్రతిపక్షమైన ఉంది తప్పితే డెవలప్మెంట్ మీద లేదు గత 5 సంవత్సరాలు కూడా. అలాంటప్పుడు ఇవాళ కొత్తగా వచ్చి నేను డెవలప్ చేస్తాను, ప్రజల జీవితాలు మారుతాను ఆ రీజియన్లో అంటే ఎవరు నమ్మరు.